అమరావతి రాజధాని నిర్మాణ పనులకు తొలి అడుగు పడింది. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా తొలి అడుగుగా కంప చెట్లు, తుమ్మ చెట్లు తొలగింపు ప్రారంభమైంది. వాటిని తొలగించడానికి సిఆర్డీఏ అధికారులు 36.50 కోట్లతో టెండర్స్ ను ఖరారు చేశారు. ఎన్సీసీఎల్ సంస్థ ఈ టెండర్స్ ను దక్కించుకుంది. దీంతో ఎన్సీసీఎల్ సంస్థ పిచ్చి, తుమ్మ చెట్ల తొలగింపు చేపట్టింది. ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాల్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ప్రొక్లైనర్ ఎక్కి పనులను ప్రారంభించారు. ఎకరాలు రైతు దగ్గర తీసుకున్నాం. గ్రామ కట్టాలు కావచ్చు లేదా ప్రభుత్వ భవనాలు కావచ్చు అన్నీ తీసుకుంటే ఇది 58,000 ఎకరాలు. ఈ 58,000 ఎకరాల్లో సుమారుగా 24 ఎకరాలు దాదాపు దట్టమైన అడవిలాగా తయారైపోయింది. మొన్న సీఎం గారు విజిట్లో యాక్చువల్గా బిల్డింగ్స్ చూస్తుంటే ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే జడ్జెస్ బంగ్లాస్ అన్ని కంప్లీట్గా కంపతో మునిగిపోయింది. అక్కడికక్కడే సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఇమ్మీడియట్గా కంప మొత్తం తొలగించమని. దానికి టెండర్లు ఇచ్చాము. దానికి యాక్చువల్గా ఇవాళ పని ప్రారంభించడం మొదలుపెట్టాం. ఈ పనిని 30 రోజుల్లో కంప్లీట్ చేయమని యాక్చువల్గా టెండర్లు ఇవ్వడం జరిగింది. 30 డేస్లో వాళ్ళు కంప్లీట్ చేస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది. కంప్లీట్గా 30 డేస్లో ఈ పని పూర్తి చేస్తే ఫస్ట్ స్టెప్, దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫస్ట్ ఆదేశం అంటే ఫస్ట్ కంప తొలగించండి. అప్పుడు ఎవరికి ఇచ్చిన ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో వాళ్ళు చూసుకుంటారు. కనీసం ఇప్పుడు మనం ప్లాట్లు ఇచ్చాం రైతులకి, ఎవరు ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియదు.